మార్చి చదువుకుందాం. 46వ వచనం. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు, జనములను నాకు లోబర్చువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదకు లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదువు. బలాత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నువ్వు నన్ను విడిపించుదువు. అందువలన యెహోవా అన్యజనులలో నిన్ను గణపరచదును, నీ నామకీర్తన గానము చే. చాలమ్మా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, మీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన, నేను నిలబడుటకు దేవాని వాక్యమును బోధించుటకు ఎంత మాత్రము యోగ్యుడును కానప్పటికీ అవసరము నిమిత్తము ప్రభా మీ ప్రజల మధ్యలో నీ పక్షాన నిలబడి ఉంటుండగా ప్రభా కేవలము నీ యొక్క సాధనముగా ఉపయోగించుకోమని ప్రార్థన చేసుకుంటున్నాను. నీ ఘనమైన నామము, పరిశుద్ధమైనటువంటి నామము, శక్తి కలిగినటువంటి నామాన్ని బట్టి ప్రభా నీ సన్నిధిలో నేను నిలబడుతున్నాను తండ్రి. ప్రభా సహాయపడుము, మా మధ్యలో మీరు ఉండము. దేవా, నీ వాక్యమును మాకు బయలుపరచుము. నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మాకు కృపనిమ్ము. దేవా, నీ నామం మహిమపరచబడినట్లుగా సహాయపడము. శత్రువు సైతాన్ని వెళ్ళగొట్టుము. ప్రభా, మా హృదయములను నింపి నాయన మిమ్మలను నిజముగా ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని చేయమని మమ్మలను మీ దయగల స్థాలకు అప్పచెప్పుకుంటూ ఈ వాక్యాన్ని కూడా మీ చేతికి అప్పచెప్పుకుంటూ ప్రభా నన్ను నేను తగ్గించుకుంటూ నీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ నా ప్రభుడు రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామం నా ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఇక్కడ కీర్తనకారుడు 18వ కీర్తనలో కొన్ని విషయాలు ఆయన మనకు బయలుపరుస్తున్నాడు. 18వ కీర్తనలో మనము 2వ వచనముగాన గమనించినట్లయితే అందరం కలిసి మనం చదువుకుందాం. 18వ కీర్తనలో దావీదు, యెహోవా దాసుడైన దావీదు రాసినటువంటి కీర్తన ఇది. ఆయన ఏ సందర్భములో ఈ కీర్తనను రాసినాడంటే ఆయన శత్రువుల చేతిలో అనగా సౌలు చేతిలో ఆయన దావీదు ఇరుక్కున్నాడు. అయితే దేవుడు దావీదును ఏర్పరచుకున్నాడు. దేవుడు దావీదును రాజుగా చేసినాడు. దేవుడు దావీదును, గొర్రెలు కాసుకున్నటువంటి దావీదును ఏర్పరచుకున్నాడు. అందుకోసమే సమూయేలుతో దావీదు గురించి ఇతడు నా ఉదయానుసారుడు, దావీదును నేను ఏర్పరచుకున్నాను, తన ప్రజల మీద దావీదును దేవుడే రాజుగా నియమించినాడు. అయితే కొన్ని సందర్భాల్లో దేవుడు నియమింపబడినటువంటి దావీదుకు అనేకమైనటువంటి సమస్యలు, అనేక విధమైనటువంటి కష్టాలు, అనేక విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినాయి. అయితే ఆ సందర్భంలో కూడా దేవుడు దావీదుకు ఏ విధంగా సహాయం చేసినాడో కీర్తనల గ్రంథము 18వ అధ్యాయంలో చాలా విపులంగా ఆయన రాసినాడు. అందుకోసమే 2వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది: యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్న నా దుర్గము అని అంటున్నాడు. అయితే దావీదు ఏమంటున్నాడంటే ఆయన అనేకమైనటువంటి కష్టాలు వచ్చినప్పుడు ఆయన శత్రువు అనగా సౌలు ఆయనను చంపాలనుకున్నాడు, పన్నాగం పడినాడు. నాకు బదులుగా దావీదు రాజు కాకూడదని తన దుష్ట హృదయముతో దావీదును తరిమినవాడుగా ఉన్నాడు. అయితే దావీదు తన ప్రాణమును రక్షించుకునే దాని కొరకు అరణ్యంలోనికి పారిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. అరణ్యంలో ఏ విధంగా జీవించినాడు ఆయన? మరి అరణ్యంలో ఏముంటాయి? అరణ్యంలో మనలాగా ఇండ్లుంటాయా? అరణ్యంలో ఆయన నివాసం చేసేదానికి భోజన పదార్థాలు ఉంటాయా? ఆయన నివాసం చేసేదానికి మనలాగా ఇండ్లు, బెడ్లు అవన్నీ ఉంటాయా? ఎక్కడ ఆయన నివసిస్తున్నాడు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో
అయితే ఆ అడవిలో మరి భయంకరమైనటువంటి ఆ అడవి జంతువుల మధ్యలో విష సర్పాల మధ్యలో ఆయన ఎక్కడ తలదాచుకున్నాడో ఆయన తెలియజేస్తున్నాడు. యెహోవా నా శైలము, యెహోవా నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా యొక్క ఉన్నత దుర్గము, నా దేవుడు అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన సంపూర్ణంగా దేవుడే నా కోట అంటున్నాడు. ఆయన సంపూర్ణంగా దేవుడే నా శైలం అని అంటున్నాడు. దేవుడే నా రక్షణ. ఓ ప్రభువా, ఇలాంటి విష సర్పాల మధ్యలో నుంచి, ఇలాంటి క్రూర మృగాల చేతిలో నుంచి నాకు రక్షణ కల్పించు అని ఆయన ఉన్నతమైనటువంటి దుర్గంలో ఆయన ఆశ్రయించినాడు. ఆ ఉన్నతమైనటువంటి దుర్గము అక్కడ ఎక్కడ ఉంది? ఆ దుర్గమే దేవుడు. ఆ ఉన్నతమైనటువంటి దుర్గాన్ని దావీదు ఆశ్రయించినాడు. తన శ్రమలు, తన ఇబ్బందులు, తన కష్టాల్లో, తన వేదనలు, తన బాధలు ఆయన ఉన్నతమైనటువంటి దుర్గాన్ని ఆశ్రయించినాడు. ఆ ఉన్నతమైన దుర్గము కీర్తన గ్రంథము 48:1 మనం చూద్దాం. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. చాలు. ఆయన ఆశ్రయించినటువంటి దుర్గము, ఆయన ఆశ్రయించినటువంటి పట్టణము ఏంద్రా అంటే సియోను పర్వతము. అక్కడ ఆయనలో ఆ సియోను పర్వతంలోనే సమస్తము ఆయనకు దొరికింది. ఆ సియోను పట్టణంలో ఆయనకు రక్షణ దొరికింది. ఆ అరణ్యములో దావీదుకు దేవుడు నెమ్మదిచ్చినాడు. అక్కడ దేవుడు సన్నిధిని ఆయన దావీదు అనుభవపూర్వకముగా అనుభవించినటువంటి విషయాలు తెలియజేస్తున్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము, ఆ పర్వతము మహారాజు పట్టణము. ఆ పట్టణంలో దేవుడున్నాడు. ఆయన ఉన్నతమైనటువంటి శిఖరము, నా దాగు చోటు, నా ప్రభువు, ఆయన నా కేడము, ఆయన నా బహుమానము, నన్ను కాపాడేవాడు. రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. అక్కడ దేవుడున్నాడు. అక్కడ దేవుడు సన్నిధి ఉంది. ఒక్క దావీదుకైనా సర్వ ప్రపంచానికి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. దేవుని మందిరంలోనికి, దేవుని మందిరంలో మనకు సంతోషకరం ఉన్నది. దేవుని మందిరంలో, సియోను మందిరంలో, సియోను పర్వతంలో దావీదు ఏ విధంగా అయితే నెమ్మది పొందినాడో, మన పాపములో, మన యొక్క దుఃఖములో, మన యొక్క నిట్టూర్పులో, మన యొక్క రోగములో జీవించుచున్నటువంటి మనలను దేవుడు తన మందిరానికి, తన పర్వతానికి మనల్ని తీసుకొని వచ్చినాడు. దేవుని సన్నిధిని మనకు అనుగ్రహించినాడు. దేవుని సహవాసమును మనకు అనుగ్రహించినాడు. దేవుని బిడ్డలు ఇక్కడ ఆరాధన చేస్తున్నారు. దేవుని బిడ్డలు ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నారు. దేవుని బిడ్డలు ఇక్కడ ఆరాధన కీర్తనలు పాడుతున్నారు. ఇక్కడ దేవుని మందిరంలో మనము సంతోషిస్తున్నాం. దేవుని మందిరంలో ఇప్పుడు మనము నెమ్మది పొందుతున్నాం. దావీదు ఏ విధంగా అయితే నెమ్మది పొందినాడో 18వ కీర్తనలోనే ఇంకొక మాట వ్రాయబడింది. 18వ కీర్తనలో మరొక మాట వ్రాయబడింది. 16వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. ఉన్నతమైన స్థలంలో నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. దావీదు ఏమంటున్నాడంటే ఆయన నా చెయ్యి పట్టుకున్నాడు. ఎక్కడి నుంచి పట్టుకున్నాడంటే ఉన్నతమైనటువంటి ఆ సియోను పర్వతము,
సియోనులో నుంచి ఆయన నన్ను ఆదుకున్నాడు. సియోనులో నుండి నన్ను ఆయన ఆశీర్వదించినాడు. ఆ పర్వతంలో నుంచి ఆయన నన్ను నా యొక్క చెయ్యి పట్టుకున్నాడు. ఉన్నతమైన స్థలంలో నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకున్నాడు. నన్ను పట్టుకొని ఆయన ఏం చేసినాడంటే మహాజలరాశులలో నుండి తోలుకొని వచ్చినాడు. మహాజలరాశులు ఆయన తోలుకొని వచ్చినాడు. ఉన్నతమైనటువంటి స్థలంలో నుంచి ఆయన చెయ్యి చాపినాడు. ఆయన నివాసము ఉన్నతమైనది, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఈ భూమిలో నువ్వు నేను ఎంతో తక్కువైనటువంటి వారము, ఎంతో స్వల్పమైనటువంటి వారము, ఎంతో అయోగ్యులమైనటువంటి మనలను ఆయన మన మందిరానికి, తన మందిరానికి ఆయన మనలను తోడుకొని వచ్చినాడు. ఆయన ఎక్కడి నుంచి తోలుకొని వస్తున్నాడు? మహాజలరాశులలో నుంచి తోలుకొని వచ్చినాడు. ఎందుకు ఆయనకు ఏం అవసరం? మోసే నిర్గమకాండము 2:10 ఒక చక్కటి మాట వ్రాయబడింది. మోసేను దేవుడు ఎక్కడి నుంచి తోలుకొని వచ్చినాడు? చదవక్క. అతనికి మోసే అని పేరు పెట్టెను. ఫరో కుమార్తె ఒక దినాన ఆ యొక్క ఏటి దగ్గరికి వచ్చింది. ఆ ఏటిలో ఒక చిన్న పిల్లవాడు జముల పెట్టెలో నీళ్ళలో ఉన్నాడు, జలరాశులలో ఉన్నాడు. చిన్న పిల్లవాడు ఒక పెట్టెలో భద్రం చేయబడినాడు. అయితే ఆ బిడ్డ ఎక్కడున్నాడంటే నీళ్ళల్లో ఉన్నాడు. నీళ్ళలో ఎంత ప్రమాదం! అతనికి చిన్న పిల్లవాడికి ఈత వస్తుందా? రాదు. ఒకవేళ అక్కడి నుంచి జారి కింద పడితే ఆ చిన్న పిల్లవాడు చనిపోయేదానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అయితే దేవుడు తన సంకల్పాన్ని బట్టి మోసేను రక్షించినాడు. అక్కడ తన సొంత తల్లికే అప్పగించబడినాడు. తను పోషించబడినాడు. దేవుని బిడ్డలను పోషించేవాడుగా దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకమైన వాడుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎక్కడి నుంచి తీసుకొని వచ్చినాడు దేవుడు మోసేను? జలంలో నుంచి, నదిలో నుంచి దేవుడు మనలను తీసుకొని వచ్చినాడు. జలములు అనగా లోకంలో ఎక్కడో తిరుగుతున్నటువంటి నీవు నన్ను దేవుడు ప్రేమించి ఉన్నతమైనటువంటి స్థలంలో నుంచి చెయ్యి చాపి మన చెయ్యి పట్టుకొని మనలను తోలుకొని వస్తున్నాడు. ఆయన పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి దేవుడు, ఆయన ఉన్నతమైనటువంటి వాడు. అయితే దేవుడు మహాజలరాశులలో నుండి నడిపిస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? బలవంతులకు 17వ వచనం, బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా. 18వ వచనం, ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే ఆయన ఆదుకొనే దేవుడు, ఆయన సంరక్షించే దేవుడు. కష్టాల్లో దేవుడు దావీదును వదిలిపెట్టలేదు. మరణం వచ్చినప్పుడు దేవుడు దావీదును వదిలిపెట్టలేదు. ఆహారం లేనప్పుడు దేవుడు దావీదును వదిలిపెట్టలేదు. సింహాలు దావీదు మీదకి వచ్చినప్పుడు సింహాలను కూడా దావీదు చీల్చివేసినాడు. దేవుడు దావీదును ఆదుకున్నాడు. మన ఇబ్బందులు, మన దైనందికమైనటువంటి స్థితిలో దేవుడు మనలను ఆదుకున్నాడు. దేవుడు అనుదినము మన భారము భరించుచున్నాడు. నువ్వు నేను చెప్పగలమా? దేవుడు నన్ను ఆదుకోకపోతే, దేవుడు నాకు సహాయము చేయకపోతే ఈ దినాన నువ్వు దేవుని మందిరానికి వచ్చేవాళ్ళమా? గమనించినట్లయితే అవును ప్రభువా, పలాని సమయంలో నువ్వు నన్ను ఆదుకున్నావు, అందుకే నేను నిన్ను ఆరాధిస్తున్నాను. మహాజలరాశులలో నుంచి అనగా భయంకరమైనటువంటి లోకంలో నుంచి, ఉన్నతమైనటువంటి ఆ సియోను పర్వతము నుంచి
నన్ను నువ్వు పైకి తీసుకొని వచ్చినావు, అనగా నన్ను బయటికి తీసుకొని వచ్చినావు. 16:8 కీర్తన 16:8 సదాకాలము యెహోవా యందు ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేవుడు దావీదును కదలనివ్వలేదు. కుడి పార్శ్వన ఉన్నాడు, అనగా దగ్గర ఉన్నాడు, నడిపించినాడు, ఆదుకున్నాడు, దావీదు వెంట నడిచినాడు. ఆయన యుద్ధాల్లో దావీదుతో పాటే ఉన్నాడు, ఆయన శ్రమలో దావీదుతో పాటే ఉన్నాడు. దేవుడు దావీదుకు తన కుడి పార్శ్వమున ఉన్నాడు. తన కుడి పార్శ్వమున దావీదు పక్షాన దేవుడు యుద్ధం చేసినటువంటి వాడుగా ఉన్నాడు. 59వ కీర్తన 16, 59వ కీర్తన 16. చాలమ్మా. ఇక్కడ నా దేవా, నా శత్రుల చేతిలో నుండి నన్ను తప్పించినావు. నా చదవమ్మా. చాలు చాలు. ఇక్కడ దేవుని దావీదు ఏమంటున్నాడంటే, నువ్వు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. అయితే నువ్వు బలవంతుడవు, బలహీనతను బట్టి నన్ను రక్షించినావు. నీ ఉదయము ప్రతి ఉదయాన నీ కృపను గురించి నేను ఉత్సాహగానము చేసేదను అని, ఉత్సాహమైనటువంటి గానము చేసేదనని దావీదు ఆయన మాట 19వ వచనం చదువుదాం. విశాలమైన స్థలమునకు, అందరం కలిసి చదువుకుందాం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను, నేను ఆయనకి ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించాను. దేవుడు ఏం చేస్తున్నాడంటే, దావీదును, అరణ్యంలో ఉన్నటువంటి దావీదును, ఎక్కడో క్రూరముగాల మధ్యలో ఉన్నటువంటి దావీదు నా కుమారుడా, నువ్వు ఎప్పుడు ఎల్లకాలము ఈ క్రూరముగాల మధ్యలో నువ్వు ఉండాల్సినటువంటి అవసరం లేదు. నీకోసము నేను ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేసినాను, రా, ఆ సింహాసనం మీదికి రా. దేవుడు దావీదును ఎక్కడికి తీసుకొని వస్తున్నాడు? విశాలమైనటువంటి స్థలంలోనికి తీసుకొని వస్తున్నాడు. విశాలమైన స్థలము అనగా దేన్ని సూచిస్తుంది? బాధ పోయింది, నిట్టూర్పు పోయింది, వేదన పోయింది. తనకు ఒక విశాలమైన స్థలాన్ని చూపిస్తున్నాడు. ఆయన ఆ విశాలమైన స్థలాన్ని చూపించి పొమ్మని చెప్పడం లేదు. ఇక్కడ ఆయన విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను, నేను ఆయనకు ఇష్టడును కనుక ఆయన నన్ను తప్పించాను. ఇక్కడ వద్దులే, ఇక్కడ నీకు ప్రాణహాని ఉంది, ఇక్కడ వద్దు, నేను నీకు నియమించబడినటువంటి స్థలంలోనికి నేను నిన్ను తీసుకొని పోదాం రా అని దావీదును తన చెయ్యి పట్టుకొని విశాలమైనటువంటి స్థలంలోనికి తీసుకొని వచ్చినాడు. నెమ్మది కలిగినటువంటి స్థలాల్లోకి దావీదును తీసుకొని వచ్చినాడు. ఆయన దావీదుకు ఘనత ఇచ్చినాడు. దావీదును దేవుడు రాజుగా చేసినాడు. దావీదును దేవుడు ఘనపరిచినాడు. దావీదును దేవుడు మహిమపరిచినాడు. ఇంకొక వచనం మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనము. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. 4వదిగా గమనించినట్లయితే దావీదును మొట్టమొదటిగా ఆయన మరి ఎలాంటి పరిస్థితులలో ఆయన కోటగా ఉన్నాడు, ఎలాంటి పరిస్థితులలో ఆయనకు ఆశ్రయముగా ఉన్నాడు. అంతేకాదు ఆయన ఉన్నతమైనటువంటి స్థలంలో నుంచి దావీదు చెయ్యి పట్టుకొని తోలుకొని వచ్చినాడు. అంత మాత్రమే కాదు, ఆయన మహాజలంలో నుంచి తీసుకొని వచ్చినాడు. అంత మాత్రమే కాదు, విశాలమైనటువంటి స్థలంలోనికి దావీదును తీసుకొని వచ్చినాడు. అంత మాత్రమే కాదు, నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేసెను. ఎక్కడో చీకటిలో, ఎక్కడో అరణ్యములో, ఎక్కడో దిక్కులేని వాడుగా
ఎక్కడో దరిద్రుడుగా ఉన్నటువంటి దావీదు ఇప్పుడు వెలుగులోనికి వచ్చినాడు. ఇప్పుడు విశాలమైనటువంటి స్థలంలోనికి వచ్చినాడు. ఇప్పుడున్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులు దావీదుకు లేవు. దావీదును దేవుడు వదిలిపెట్టలేదు. దావీదును దేవుడు ఆయన ఉన్నటువంటి కష్టాలనే దేవుడు వదిలిపెట్టలేదు. అందుకోసమే దేవుడు దావీదు అంటున్నాడు, దేవుడు నన్ను ఆదుకున్నాడు, దేవుడు నా కోట, దేవుడు నా రక్షకుడు, దేవుడు నా ఉన్నతమైన దుర్గము, ఆయనను నేను ఆశ్రయించుచున్నాను, ఆయన నన్ను విశాలమైన స్థలంలోనికి తీసుకొని వచ్చినాడు, మహాజలరాశుల నుంచి తీసుకొని వచ్చినాడు. ఇది దావీదు అనుభవం. దావీదు అనుభవము. ఆయన చేసినటువంటి మేలు మర్చిపోలేదు. ఆయన దేవుడు తనకు చేసినటువంటి సహాయాన్ని దావీదు వివరిస్తున్నాడు, తన కీర్తనలో రాస్తున్నాడు. దావీదు పొందినటువంటి నేను ఈ కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు నాకు ఏ విధంగా సహాయం చేసినాడు అనేది ఆయన తెలియజేస్తున్నాడు. అయితే ఈ దినాన నువ్వు నేను కూడా ఈ మందిరంలోనికి వచ్చినప్పుడు దేవుని ఆరాధించేదానికి మనం వచ్చినాం, దేవుని స్తుతించేదానికి మనం వచ్చినాం. ప్రభు బిడ్డలముగా, దేవుని బిడ్డలముగా దేవుని మందిరంలోనికి మనం తోడుకొని రాబడినాం. అయితే దేవుని మనము ఆరాధించవలసినటువంటి వారంగా ఉన్నాం. దావీదు వలె మనం కూడా మన జీవితాన్ని, మన వెనుక సైడు మన గత జీవితాన్ని పరిశీలించుకుంటే దేవుడు చేసినటువంటి అనేక మేళ్ల విషయంలో దేవుని మనము ఆరాధించబద్ధులమై ఉన్నాం. అవును ప్రభువా, నన్ను కూడా ఒకప్పుడు నేను చీకటిలో, పాపములో, మహాజలరాశులలో నేనుంటిని. దావీదు అరణ్యంలో ఉన్నట్టుగా నేను కూడా ఉంటిని. ఒకప్పుడు దావీదు ఏం చెప్తున్నాడు? చీకటిలో నుంచి ఆయన నన్ను వెలుగులోనికి తీసుకొని వచ్చినాడు, నా చీకటిని వెలుగుగా చేసినాడని దావీదు సెలవిచ్చినట్టుగా. అవును ప్రభువా, నేను కూడా ఒకప్పుడు చీకటి జీవితంలో వెలుగులో నన్ను తీసుకొని వచ్చినావు. ఒకప్పుడు చీకటిలో ఉంటిని, ఒకప్పుడు పాపంలోనే నేను సంతోషిస్తుంటిని, ఒకప్పుడు పాపంలోనే నేను పడి ఉంటిని, ఒకప్పుడు చీకటిలో నేనుంటిని, నా క్రియలన్నీ చీకటిలోనే ఉన్నాయి. అయితే నీవు నన్ను నీ వెలుగులోనికి నన్ను తీసుకొని వచ్చినావు, నీ యొక్క సన్నిధిలోనికి, నీ యొక్క పాద సన్నిధిలోనికి నన్ను తీసుకొని వచ్చినావు. మొదటి యోహాను 1:7 ప్రకారము ఆయన వెలుగై ఉన్నాడు. చీకటిలో నడిచే వాళ్ళందరూ కూడా దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన తన పరిశుద్ధమైనటువంటి రక్తంలో కడిగి ప్రతి వారిని కూడా పరిశుద్ధులనుగా చేసినటువంటి విధముగా మనము ఆయన వెలుగులోనికి ఎప్పుడైతే వచ్చినామో, ఆయన సన్నిధిలోనికి ఎప్పుడైతే వచ్చినామో, మనందరినీ కూడా ఆయన తన రక్తంతో కడిగి పవిత్రపరిచి ఆ చీకటినంతా కూడా ఆయన తుడిచివేసిన దేవుడుగా ఉన్నాడు. ఆ చీకటినంతా కూడా ఆయన పారద్రోలిన వాడుగా ఉన్నాడు. ఆ చీకటినంతా ఆయన తీసివేసిన దేవుడుగా ఉన్నాడు. మనలను ఆ చీకటి మనలో నుంచి పోవడం ద్వారా మనము దేవుని ఆరాధించవలసినటువంటి వారముగా మనం ఉన్నాం. 29వ వచనం, నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. ఇక్కడ చాలమ్మా, ఇక్కడ 29వ వచనంలో ఇంకొక మాట ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. దావీదు అనేకమైనటువంటి యుద్ధాలు చేసినాడు. దావీదు యుద్ధాలు చేసినప్పుడు దేవుడు దావీదు పక్షాన దావీదుకు విజయం అనుగ్రహించినాడు. గమనించండి, పిరికివాడుగా పారిపోయినటువంటి దావీదు, అరణ్యంలోనికి పారిపోయినటువంటి దావీదు, నిరాశ్రయుడైనటువంటి దావీదు, ఎక్కడో కొండల్లో బుట్టల్లో దాక్కున్నటువంటి దావీదు ఎప్పుడైతే దేవుని ఆశ్రయించినాడో అంచెలంచెలుగా క్రమముగా దావీదును ఆ మహాజలరాశులలో నుంచి తీసుకొని రావడమే కాదు, ఆయన విశాలమైనటువంటి స్థలంలోనికి దావీదును తీసుకొని రావడమే కాదు, ఆయన చీకటిని వెలుగుగా చేయడమే కాదు, దేవుడు దావీదుకు ఆయన సైన్యాన్ని జయించుటకు, అనగా యుద్ధంలో కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు. అనేకమైనటువంటి శత్రువులను దావీదు జయించినటువంటి వాడుగా ఉన్నాడు. నా దేవుని సహాయము వలన ప్రాకారములను దాటుదును.
ప్రాకారము అనగా గోడలు, అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి ఇబ్బందులు మనము అప్పుడప్పుడు అనుకుంటుంటాం, ప్రభువా ఇలాంటి సైన్యముతో నేను యుద్ధము చేయగలనా అని అనుకున్నప్పుడు ఉన్నట్టుండి దేవుడు మనకు విజయం అనుగ్రహిస్తున్నాడు. ప్రభువా నా కుటుంబంలో ఈ ప్రాకారం లాంటి సమస్య వచ్చి పడింది అన్నప్పుడు దేవుడు ఎలాంటి సమస్యనైనా, ఎలాంటి ప్రాకారంలైనా తన కుమారుడు, తన బిడ్డ అయినటువంటి దావీదును చెయ్యి పట్టుకొని నడిపించినటువంటి దేవుడు, జలరాశులలో నుంచి తీసుకొని వచ్చినటువంటి దేవుడు, ఆయన ఉన్నతమైనటువంటి స్థలంలో చెయ్యి చాపి దావీదును పట్టుకొని నడిపించినటువంటి దేవుడు, దావీదులో ఉన్నటువంటి చీకటిని వెలుగుగా చేసినటువంటి దేవుడు, దావీదును విశాలమైనటువంటి స్థలంలోనికి తీసుకొని వచ్చినటువంటి దేవుడు, సైన్యాన్ని జయించుటకు దేవుడు శక్తినిస్తున్నాడే. ప్రాకారములను దాటేదానికి దావీదుకు శక్తినిచ్చినాడే. నా పరిస్థితిని బట్టి అవును ప్రభువా, నా జీవితంలో, నా కుటుంబంలో, నా వ్యక్తిగతమైన జీవితంలో, నా బిడ్డల విషయంలో, నా తల్లిదండ్రుల విషయంలో, నా దరిద్రంలో, నా కష్టంలో, నా వ్యాధిలో, నా రోగములో సహాయము చేసినావు. ఈ ప్రాకారాన్ని నేను దాటినాను అని అంటే, ఒకవేళ నువ్వు దాటింటే దేవుణ్ణి ఆరాధించు. ఒకవేళ నువ్వు దాటలేకపోతే కూడా దేవుణ్ణి ఆరాధించు. ఎందుచేతనంటే నీ అవిశ్వాసాన్ని బట్టి నువ్వు ఆ ప్రాకారాన్ని దాటలేకపోవచ్చు. ఒకవేళ నీ బలహీనతను బట్టి దేవుని మహిమను నువ్వు చూడలేకపోవచ్చు. నువ్వు దేవుని ఆరాధించు. అయితే దేవుడు నిన్ను ఆ ప్రాకారాన్ని నిన్ను దాటిస్తాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన బలవంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన యుద్ధశూరుడు, ఆయన బలాఢ్యుడు, ఆయన సైన్యములకు అధిపతియగు దేవుడు, ఆయన యుగ యుగములు జీవించుచున్నటువంటి దేవుడు, ఆయన ఆది అంతం లేనివాడు, ఉన్నవాడు అనువాడు. మృతుడనైతిని, ఇదిగో యుగ యుగములు జీవించుచున్నానని సెలవిచ్చినటువంటి దేవుడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడైనటువంటి దేవుడు, ఆయన మాట వలనే సమస్తము కలిగినాయి. ఇలాంటి దేవుణ్ణి మనము ఆరాధించుటకు మనము చేరి వచ్చినాం. 35వ కీర్తనలో మరొక మాట అంటున్నాడు. 35వ వచనం, నీ రక్షణ కేడమును నువ్వు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికం నన్ను గొప్ప చేసెను. చాలా ఇక్కడ 5వదిగా ఆయన ఏమంటున్నాడంటే, నీ రక్షణ కేడమును నాకు అందించుచున్నావు అంటున్నాడు దావీదు. ఆయన యుద్ధంలో నేను చనిపోకుండా, యుద్ధంలో నేను ఓడిపోకుండా, యుద్ధంలో నేను అవమానపరచబడకుండా, యుద్ధంలో నేను నాశనమైపోకుండా, అయ్యా నువ్వు నాకు రక్షణ కేడము అందించినావే, నీ రక్షణ కేడమును నువ్వు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. ఆయన దావీదు అంటున్నాడు, ఓ దేవా నీ రక్షణ కేడము నాకు అందించినావు, నన్ను గొప్ప చేసినావు, నాకు సింహాసనం అనుగ్రహించినావు, నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టినావు. ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నటువంటి నన్ను, ఎక్కడో తృణీకరింపబడినటువంటి నన్ను, ఎక్కడో
క్రూర మృగాల మధ్యలో జీవించుచున్నటువంటి నన్ను, ఎక్కడో ప్రాణభయంతో జీవించుచున్నటువంటి నన్ను నా చెయ్యి పట్టుకొని జలరాశులలో నుంచి నన్ను తీసుకొని వచ్చినావు, నన్ను నడిపించినావు, విశాలమైన స్థలంలోనికి నన్ను తోడుకొని వచ్చినావు, నా చీకటిని వెలుగుగా చేసినావు, నీ రక్షణ కేడాన్ని నాకు అందించినావు, నన్ను నీ సాత్వికము చేత నన్ను గొప్పగా చేసినావు, నాకు సింహాసనాన్ని ఇచ్చినావు. రాజు కంటే గొప్పవాడు ఈ భూమి మీద ఎవరు లేరు. అయితే దేవుడు దావీదుకు సింహాసనాన్ని ఇచ్చినాడు. 36వ వచనము మనం అందరం చదువుకుందాం. నా పాదములకు చోటు విశాలపరిచితివి, నా చీలమండలము బెనకలేదు. ఆ పాదములకు చోటు విశాలపరిచితివి. ఆయన ఎక్కడైనా మనము ఏదైనా ట్రైన్లో కానీ కిక్కరిసినటువంటి బస్సులో కానీ పోయేటప్పుడు కాలు కూడా పెట్టడానికి మనకు స్థలం ఉండదు. అయితే ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి దావీదును దేవుడు ఒక నివాస స్థలాన్ని ఇచ్చినాడు. ఆయన తన పాదములకు చోటు విశాలపరిచినాడు. అనగా దాని అర్థమేంది? అతను నిలబడేదానికి, అతను నిలదొక్కునేదానికి, ఆయన ఆదుకునే దేవుడు, నిలదొక్కునేదానికి సహాయపడే దేవుడు. అందుకోసమే దావీదు దేవుణ్ణి ఆశ్రయించేవాడుగా ఉన్నాడు, ఆరాధించేవాడుగా ఉన్నాడు. దేవుని 46వ కీర్తనం మనము 46వ వచనం చదువుకొని అందరం కలిసి చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్తయగు దేవుడు, బహుస్తుతి నొందునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు, జనములను నాకు లోబర్చువాడు ఆయనే. చాలు. ఈ మాటలతో మనము ఆరాధనలో పాలు పొందుదాం. దయచేసి పాట పాడదాం. ఒక పాట పాడుకుందాం. అంతా వాడుకోము. 1 3 6 1 3 6 అంటే అన్ని బేసి. కొత్త పాటల పుస్తకంలో 243. అందరం లేచి నిలబడి పాడుకుందాం. పాత పాటల పుస్తకం కూడా అదే నెంబరే, 243. 243. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్. సావుగోతి నుండి లేవనెత్తి నాకు ఇచ్చిన జీవదాత, సావుగోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. వివరింతునే నీదు విశ్వాసతనెంతయో సవ్యంబుగాయి భూయందున్. వివరింతునే నీదు విశ్వాసతనెంతయో
ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదం. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదం. ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయా పోరాడినన్. ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయా పోరాడినన్. ఘనమైన నీ విశ్వాసతను నాకు చూపినా కన్నా తండ్రి నిన్ను కొనియాడెదన్. ఘనమైన నీ విశ్వాసతను నాకు చూపినా కన్నా తండ్రి నిన్ను కొనియాడెదన్. అందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదం. ఆనందంగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదం. తంబులు పారిపోయినను పూర్విలో మార్పు కలిగినను. పర్వతములు పారిపోయినను పూర్విలో మార్పు కలిగినను. తరుణములు విరోధముగా పైలేచిన స్మరించేదాని విశ్వాసతన్. తరుణములు విరోధముగా పైలేచిన స్మరించేదాని విశ్వాసతన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదం. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదం. క్రమంగా ఒక సహోదరుడు